అందరికీ ఈరోజు నేను చేయబోయే వీడియో వెల్లుల్లి ఆవకాయ అండి. ముందుగా కళాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేయాలండి. వెల్లుల్లి జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ అయితే అస్సలు రాకూడదండి, అలా వైట్గానే ఉండాలి. వెల్లుల్లి అయితే వేగిపోయాలండి. వీటిని వేరే బౌల్లో తీసుకుందాము. జస్ట్ ఇదే కళాయిలో మళ్ళీ తాలింపు వేసుకుందామండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆవకాయ కదా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఆవాలండి, జీలకర్ర. దీనికోసం ముందుగా మనం ఒక ఆవపిండి మెంతిపిండి రెడీ చేసి పెట్టుకోవాలండి. మనం తీసుకున్న వెల్లుల్లిపాయలను పట్టించి మెంతులు ఆవాలు పిండి రెడీ చేసుకోవాలి. కరివేపాకు కూడా వేపుకున్నానండి. పోపును అయితే రెడీ చేసి అక్కడ తెచ్చుకున్నానండి. బౌల్లో ముందుగా వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. ఆవపిండి అండి రెడీ చేసుకున్న ఆవపిండి వేసుకున్నాను. మెంతిపిండి అండి, ఇది 2 రకాలుగా కూడా చేసుకోవచ్చు. వేయించకుండా కూడా చేసుకోవచ్చు అండి, అలా కూడా బాగానే ఉంటుంది. సరిపడా కారం వేసుకుంటున్నాను, సరిపడా ఉప్పు అండి, నిమ్మరసం కూడా వేసుకోవాలి పులుపు కోసం. ఇప్పుడు వేయించుకున్న పోపు వేసుకుంటున్నానండి. మొత్తాన్ని బాగా కలిపి ఒక గాజు బౌల్లో వేసుకుంటే బాగుంటుంది. ఆయిల్ చూసుకొని మళ్ళీ ఒకవేళ సరిపోతే వేసుకోవచ్చండి. తర్వాత మన ఆవకాయ ఊరిది కొలది ఆయిల్ పైకి వస్తుంది. ఈ వెల్లుల్లి ఆవకాయ అయితే చాలా బాగుంటుందండి. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.